బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి గ్రామంలోనిది ఈ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారిని వ్యాసరాయలు ప్రతిష్ఠించారని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించిన తర్వాత 1521 సంవత్సరంలో అతనికి గుహయోగం ప్రారంభమయ్యింది. అప్పుడు మహారాజా వ్యాసరాయలను ఆశ్రయించగా ఆయన 1521 నుంచి 1524 వరకు 3 ఏళ్ల కాలం తానే శ్రీకృష్ణ ముద్ర రాజ్యపాలన చేసి అనంతరం అతని సామ్రాజ్యం అతనికి దానం చేశాడు. అప్పుడు రాయలు వ్యాసరాయుణ్ణి సత్కరించి మదనపల్లి జిల్లానంతటినీ అతనికి దానంగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశానికి వ్యాస సముద్రం అని పేరు వచ్చింది. దానం గ్రహించిన తర్వాత ఆ దోష పరిహారార్థం 378 ప్రాణదేవతలను ప్రతిష్టాపన చేశాడట. ఇక్కడ ప్రతిష్టాపించిన దానిలో ఒకటే ఈ ఆలయం. ఈ ఆలయంలో హనుమంతుడికి ఇరువైపులా శంఖ చక్రాలు ఉంటాయి. ఆయన ఇక్కడ హనుమంతుడిని ప్రతిష్ఠించి మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించాలని సెలవిచ్చాడట. అప్పుడు అక్కడికి స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బోయ పిల్లవాడు స్వామి దర్శనానికి రాగా అప్పటి నుండి బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ ఆనవాయితీగా వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం గద్వాల రాజులు గర్భగుడిలో దక్షిణం వైపుగా విశాలమైన మండపం నిర్మించారు. హనుమాన్ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. 1961 సంవత్సరంలో అష్టగ్రహ కూటమి సంభవించినప్పుడు గద్వాలకు చెందిన కేపీ వర్ధన్ ఇక్కడ గొప్ప శ్రీరామకోటి యాగం చేశాడు. దానితో ఈ క్షేత్రం గురించి దేశవ్యాప్తంగా తెలియవచ్చింది. ఇదండి బీచుపల్లిలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్